నీ మనసుకు కావలసిన మందు సమాధానం, అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Pen. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు తర్వాతే పాలమూరు డిపిఆర్ పరిశీలన, తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసిన సిడబ్ల్యూసి. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కమిటీ ఏర్పాటు, 3 నెలల్లో నివేదిక ఇవ్వాలన్న జలశక్తి శాఖ. కృష్ణా జలాలపై నేడు తెలంగాణ అసెంబ్లీలో చర్చ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు, భూ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు. దేశంలో పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్, బ్యాంక్ ఆఫ్ బరోడా సీఎంఐఈ నివేదికలో వెల్లడి. ఏపీలో లాయర్ల నైపుణ్యానికి లీగల్ అకాడమీ, జస్టిస్ నరసింహ ప్రతిపాదన, ఏఐతో అప్రమత్తంగా ఉండాలని సూచన. గుంటూరులో నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు, 5 ప్రాంగణాల్లో 3 రోజుల పాటు వేడుకల నిర్వహణ. వాటర్, ఎయిర్ ప్యూరిఫైయర్లపై పన్ను తగ్గించే యోచనలో కేంద్రం, 15 రోజుల్లో జీఎస్టీ మండలి భేటీ అయ్యే అవకాశం. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 2 తీర్పు తర్వాతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదికను పరిశీలించగలమని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. గోదావరి నీటి మళ్లింపు అంశం ట్రైబ్యునల్లో ఉన్నందున చిన్ననీటి వనరుల్లో ఆదాయన నీటిని వినియోగించుకోవడానికి అనుమతించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాతే నిర్ణయం అంటూ సిడబ్ల్యూసి సమాధానం పంపింది. తెలంగాణలో రాజకీయ వేడి రాజేస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిపిఆర్ పరిశీలన అంశంపై నీటిపారుదల శాఖ ప్రతిపాదనకు కేంద్ర జలసంఘం సమాధానమిచ్చింది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 2 తీర్పు తర్వాతే ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదికను పరిశీలించగలమని స్పష్టం చేసింది. అప్పుడే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందేలా ప్రణాళిక రూపొందించడంతో పాటు సమీకృత ప్రతిపాదన అందజేయాలని సూచించింది. 90 టీఎంసీల అంచనాతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి పథకానికి గోదావరి నీటి మళ్లింపు ద్వారా 45 టీఎంసీలను, చిన్ననీటి వనరుల్లో ఆదా అయిన 45 టీఎంసీలను ప్రతిపాదించామని నీటిపారుదల శాఖ తెలిపింది. గోదావరి నీటి మళ్లింపు అంశం ట్రైబ్యునల్లో ఉన్నందున ఈలోగా తాగు, సాగునీటి ప్రయోజనాల్ని పాక్షికంగా కల్పించడానికి చిన్ననీటి వనరుల్లో ఆదా అయిన నీటిని వినియోగించుకోవడానికి అనుమతించాలని కోరింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాతే నిర్ణయం చెబుతామంటూ సిడబ్ల్యూసి తాజాగా సమాధానమిచ్చింది. మొదటి దశలో చిన్ననీటి వనరుల్లో ఆదా అయిన 45 టీఎంసీలు ట్రైబ్యునల్ నుంచి అనుమతులు పొందాక మిగిలిన 45 టీఎంసీల మేరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేపడతామని నీటిపారుదల శాఖ లేఖ రాసింది. చిన్ననీటి వనరుల్లో 45 టీఎంసీలు ఆదా అయినట్లు సమగ్ర వివరాలు లేనందున ఈ డిపిఆర్ను పరిశీలించడం లేదని సిడబ్ల్యూసి పేర్కొంది. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో 45 టీఎంసీల కేటాయింపు గురించి వివరంగా సిడబ్ల్యూసి నివేదించింది. దీని ప్రకారం పోలవరం నుంచి మళ్లించే 80 టీఎంసీల గోదావరి నీటిలో 45 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ట్రైబ్యునల్ కేటాయించింది. అయితే పునర్విభజన తర్వాత 2 రాష్ట్రాలు వాటా కోరాయి. ఆంధ్రప్రదేశ్ 2022 సెప్టెంబర్ 19న రాసిన లేఖలో గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో ప్రస్తుత ట్రైబ్యునల్ ఎదుట వాదనకు సంబంధించిన అంశాల్లో ఇది ఒకటని పేర్కొంది. ఈ అంశం ట్రైబ్యునల్ వద్ద విచారణలో ఉన్నందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన 45 టీఎంసీలను ఏ రాష్ట్రం కూడా ఏకపక్షంగా కేటాయించుకోవడం కుదరదని, ఇప్పటి వరకు కృష్ణా ట్రైబ్యునల్ 2 అవార్డు ఇవ్వలేదని తెలిపింది. ఈ నీటి పంపిణీకి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం కుదరలేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 45 టీఎంసీల కేటాయింపును సమర్థించుకునే ఒప్పందం ఉంటే సమర్పించాలని స్పష్టం చేసింది.
2023 అక్టోబర్ 6న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం కృష్ణా ట్రైబ్యునల్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన 811 టీఎంసీల కేటాయింపుతో పాటు దీనికి మించి ఇంకా ఏమైనా కేటాయింపులు చేసి ఉంటే వాటిపైన గోదావరి నుంచి కృష్ణాలోకి పోలవరం ద్వారా మళ్లించే నీటిపైన ట్రైబ్యునల్లో వాదనలు జరగాలని పేర్కొంది. ఈ దశలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ను పరిశీలించలేమని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. 2023లో తాగునీటికి 7.1 టీఎంసీలు వినియోగించుకోవడానికి తగ్గట్లుగా పనులు చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఇప్పటికే అనుమతిచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 2 రాష్ట్రాల నుంచి 4 సభ్యులతో పాటు మొత్తం 12 మందితో కమిటీని నియమించింది. సమస్యలపై అధ్యయనం చేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో గత ఏడాది నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో నిర్ణయాల్ని దృష్టిలో పెట్టుకుని సమస్యల పరిష్కారానికి కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన 12 మంది సభ్యులతో కమిటీని కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులుగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారు, ఇంజనీర్ ఇన్ చీఫ్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఉంటారు. తెలంగాణ ప్రతినిధులుగా నీటిపారుదల శాఖ సలహాదారు, ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఉండనున్నారు. కేంద్ర ప్రతినిధులుగా కృష్ణా బోర్డు చైర్మన్, గోదావరి బోర్డు చైర్మన్, జాతీయ జల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ ఉంటారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో గతేడాది జూలై 16న ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 2 రాష్ట్రాలు పంపిన వాటి నుంచి మొత్తం 10 అంశాల్ని జలశక్తి శాఖ ఎజెండాగా నిర్ణయించింది. వాటిపై అప్పటి భేటీలో చర్చించారు. జల వివాదాలపై కమిటీ ఏర్పాటుకు 2 రాష్ట్రాల నుంచి పేర్లు ప్రతిపాదించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కోరారు. అయితే ఒకరి తర్వాత మరొకరు పేర్లు ప్రతిపాదించాలనే ఉద్దేశంతో 2 రాష్ట్రాలు ఆలస్యం చేస్తూ వచ్చాయి. గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసేందుకు ఢిల్లీ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఈ అంశంలో కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 పేర్లు సూచిస్తూ జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణ నుంచి కూడా పేర్లు పంపాలని కేంద్రం కోరగా 7 ప్రతిపాదించింది. అయితే ఒక్కో రాష్ట్రం నుంచి 4, కేంద్రం నుంచి 4 కమిటీలో చోటు కల్పించారు. 2 రాష్ట్రాల మధ్య నీటి నిర్వహణ సమగ్ర సాంకేతిక దృక్పథంతో అధ్యయనం చేసి ఆచరణ సాధ్యమైన పరిష్కారాల్ని ప్రతిపాదించాలని జలశక్తి శాఖ కమిటీని కోరింది. సమర్థ నీటి పంపకాలకు అనుగుణంగా సిఫార్సులు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ జలద్రోహానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కమిటీ నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కమిటీలో ఇంటర్స్టేట్ విభాగ అధికారి లేకపోవడం రాష్ట్ర ప్రయోజనాలకు పెను ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుతో గోదావరి, నల్లమల సాగర్కు లైన్ క్లియర్ అయిందని, తెలంగాణ నీటి ప్రయోజనాలకు నెంబర్ 1 విలన్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కేంద్ర జలశక్తి శాఖ ఖరారు చేసిన కమిటీలో ఏపీ తరపున 2 ఐఏఎస్లు, 2 ఇంజనీర్లు ఉంటే తెలంగాణ తరపున 3 ఐఏఎస్లు, 1 ఇంజనీరింగ్ అధికారి మాత్రమే ఉన్నారని ఆయన ఆక్షేపించారు. ఏపీ తరపున ఇంటర్స్టేట్ అంశాల్లో అనుభవం ఉన్న అధికారి ఉంటే తెలంగాణ తరపున ఆ అనుభవం లేని అధికారి ఉండటం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కమిటీ ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు 3 నెలల్లో పూర్తి చేయడం అంటే 3 నెలల్లో నల్లమల సాగర్కు ఆమోదం తెలపడమేనని హరీష్ రావు అన్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు నష్టం చేసి ఏపీకి మేలు చేసే చర్యేనని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీలో నేడు కృష్ణా జలాల అంశంపై స్వల్పకాలిక చర్చ జరుగుతుందని శాసనసభ కార్యదర్శి తిరుపతి వెల్లడించారు. ఈ సందర్భంగా నీటిపారుదల ప్రాజెక్టులపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం యథావిధిగా ఉంటుందని కార్యదర్శి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్లులను, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో కూడా ఇవాళ ప్రశ్నోత్తరాల కార్యక్రమం యథావిధిగా ఉంటుందని మండలి కార్యదర్శి నరసింహాచార్యులు తెలిపారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. ఉపాధి హామీ పథకంపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో భూముల రీసర్వే చిక్కులు, ఇతర దీర్ఘకాల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించేందుకు ఇప్పటి వరకు సంయుక్త కలెక్టర్ల వద్ద ఉన్న అధికారాల్ని తహసీల్దార్లు, ఆర్డీఓలకు బదలాయించింది. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఉద్దేశపూర్వక జాప్యం చేసినా, దస్త్రాల్ని అప్డేట్ చేయకపోయినా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా భావించి చర్యలు తీసుకునే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది.
ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖ ప్రక్షాళన వేగవంతమైంది. రెవెన్యూ సదస్సులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భూ సమస్యలపై వస్తున్న అర్జీల పరిష్కారానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ యంత్రాంగానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. 22A జాబితా నుంచి తమ భూముల్ని తొలగించాలని వచ్చిన అర్జీలన్నీ 3 నెలల్లో పరిష్కరించాల్సిందేనని, వాటిని రొటీన్ గా తిరస్కరించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. చట్టం నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు సహా స్పష్టమైన కారణాలు ఉదహరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. రకరకాల పత్రాలు, వాటి రికార్డులు కావాలని పట్టుబట్టకూడదని, నిర్దేశిత 10 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా వాటి ఆధారంగా 22A జాబితా నుంచి తొలగించొచ్చని తెలిపారు. 10 ఏళ్ల కంటే ముందు అసైన్మెంట్ జరిగి నిర్దేశిత పత్రాలు ఉంటే వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జేసీలను ఆదేశించారు. ప్రైవేటు పట్టా భూముల్ని ఆటోమేటిక్ గా తొలగించాలని, ఒక సర్వే నంబర్ మొత్తాన్ని పొరపాటుగా చేరిస్తే తొలగించి అవసరమైన సబ్ డివిజన్ విస్తీర్ణాన్ని మాత్రమే చేర్చాలని స్పష్టం చేశారు. ఒక రికార్డును పక్కన పెట్టాలంటే సంబంధిత అధికారి మెరిట్ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. 22A జాబితా నుంచి తొలగించే అధికారం ఆర్డీఓకు ఉంటుందని, ఆర్డీఓ ఉత్తర్వులపై 30 రోజుల్లో జేసీకి అప్పీల్ చేయొచ్చని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు అప్పగించని పోరంబోకు భూముల్ని ఎసెస్డ్ గా గానీ, అన్ఎసెస్డ్ వేస్ట్ భూములుగా గానీ మార్చే అధికారం ఆర్డీఓలకు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నీటి ప్రవాహానికి సంబంధించిన పోరంబోకు భూముల స్వభావాన్ని ప్రభుత్వ ఆదేశాలు లేకుండా మార్చరాదని స్పష్టం చేసింది. 10 ఏళ్లకు ముందే కలెక్టర్లు వాటిని అసైన్ చేసి ఉంటే రద్దు చేయరాదని, ప్రత్యేకంగా పరిష్కరించాలని ఆదేశించింది. వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని, వాటిలో వాస్తవమెంతో తెలుసుకునేందుకు అన్ని సర్టిఫికేట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అందుబాటులో ఉంచాలని తెలిపింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటోమ్యూటేషన్ చేసి వెంటనే వెబ్లాండ్లో ఆ భూముల వివరాలు కనిపించేలా చూడాలని పేర్కొంది. ఆస్తి రిజిస్ట్రేషన్ చేయకుండా రెవెన్యూ సమస్యలతో పెండింగ్లో పెడితే అందుకు కారణాల్ని ప్రింటు తీసి ఇవ్వాలని షరతు పెట్టింది. వెబ్లాండ్లో డూప్లికేట్ సర్వే నంబర్లు సవరించాలని, ఒక సర్వే నంబర్తో ఆబ్లిక్ వంటి గుర్తులు చేర్చి సృష్టిస్తే వాటిని తొలగించాలని తహసీల్దార్లను ఆదేశించింది. వెబ్లాండ్లో ఆధార్ నెంబరు మార్చాలన్నా, చనిపోయిన పట్టాదారుల ఖాతా నంబర్లు తొలగించి వారసుల పేర్లు పొందుపర్చాలన్నా జాయింట్ కలెక్టర్ వద్దకే వెళ్లాల్సి వస్తున్న వేళ ఆ అధికారాన్ని తహసీల్దార్లకు బదలాయించింది. సైనికులు, మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులకు భూమి కేటాయింపు, ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చే అధికారాల్ని సంయుక్త కలెక్టర్లకే కొనసాగించారు. రీసర్వే గ్రామాల్లో ఎల్పీఎం, భూమి స్వభావం సవరణ, ఆర్ఓఆర్తో పోలిస్తే వాస్తవ విస్తీర్ణంలో తేడాలు సరిచేయడం వంటి అంశాలు ఇప్పటి వరకు జేసీ వద్ద ఉండగా వాటిని ఆర్డీఓలకు అప్పగించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఇకపై కొత్త మ్యూటేషన్ సేవలు అందించనున్నారు. కోర్టు ఆదేశాలకు సంబంధించిన మ్యూటేషన్లు, 2000 సంవత్సరం ముందు రిజిస్టర్ అయిన లావాదేవీలు, ఎస్ఐనీల వారసులకు మ్యూటేషన్, డూప్లికేట్ సర్వే నంబర్ల జోడింపు, తొలగింపు, ఒక గ్రామంలో పట్టాదారుకు ఒకటికి మించి ఉండే ఖాతాల తొలగింపు వంటి సేవలు సచివాలయాల్లోనే అందిస్తారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సీఎంఆర్ఓ విభాగాలు సాఫ్ట్వేర్లో మార్పులకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రజల సంతృప్తే కొలమానమనే విషయాన్ని రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, సంయుక్త కలెక్టర్లు గుర్తుంచుకోవాలని కర్తవ్య బోధ చేశారు. న్యాయమూర్తులకు శిక్షణ, నైపుణ్యం పెంచుకునేందుకు జ్యుడిషియల్ అకాడమీ ఉన్నట్లే న్యాయవాదులు వృత్తి నైపుణ్యం పొందేందుకు శాశ్వతంగా ఏపీ లీగల్ అకాడమీ అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ చెప్పారు. ఏపీ లీగల్ అకాడమీ ఏర్పాటుకు సహకరించే తొలి వ్యక్తిని తానే అవుతానని హైకోర్టు సందర్శన సందర్భంగా హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును సందర్శించారు. మొదట న్యాయమూర్తులతో కలిసి భోజనం చేసిన ఆయన సీనియర్ న్యాయవాదుల లాంజ్కు వెళ్లి వారితో మాట్లాడారు. హైకోర్టులోని గ్రంథాలయాన్ని సందర్శించారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె చిదంబరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఏపీ లీగల్ అకాడమీ ఏర్పాటుపై దృష్టి పెట్టారని ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం, అడ్వకేట్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ కు సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదులు నైపుణ్యం పెంచుకోవాలన్నారు. సృజనాత్మకంగా ఆలోచించి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. కృత్రిమ మేధతో న్యాయ వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయన్న జస్టిస్ నరసింహ ఏఐ మన ఆలోచనా శక్తిని ప్రభావితం చేసే స్థాయికి చేరిందని హెచ్చరించారు. స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. న్యాయ వ్యవస్థలో చాలా మార్పులొచ్చాయన్న జస్టిస్ నరసింహ న్యాయవాద వృత్తి స్వరూపం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. గతంలో కక్షిదారులు న్యాయవాదులపైనే ఆధారపడేవారని, ప్రస్తుతం వారిలో చదువుకున్నవారు ఉంటున్నారని, తమకేం కావాలో వారికి స్పష్టత ఉంటోందని వివరించారు. న్యాయ పరిధిలో ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో చెప్పే ధైర్యం న్యాయవాదులకు ఉండాలన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, ప్రజాస్వామ్యానికి పునాది అని చెప్పిన జస్టిస్ నరసింహ
న్యాయమూర్తులు, న్యాయవాదుల స్వతంత్రత ఎంతో ముఖ్యమని తెలిపారు. అపరిష్కృత కేసుల సంఖ్య పెరుగుతున్నప్పుడు వాటిని సకాలంలో పరిష్కరించడానికి కొత్త మార్గాల్ని అన్వేషించాలని సూచించారు. వాటిలో మధ్యవర్తిత్వం చాలా ముఖ్యమైందని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి మానవ వనరులు, శిక్షణ, మౌలిక వసతులు అవసరమని, ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. కొత్త హైకోర్టు భవనం 2-3 ఏళ్లలో అందుబాటులోకి వస్తుందని, న్యాయవాదుల మానసిక ఆరోగ్యానికి అవసరమైన సౌకర్యాలు అందులో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ నరసింహ సేవల్ని కొనియాడారు. న్యాయవాదిగా పనిచేసినప్పుడు నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారని, అందుకే ఆయనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అవకాశం వచ్చిందని చెప్పారు. జస్టిస్ నరసింహ భవిష్యత్తులో సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్నారని, ఇది ఈ ప్రాంతవాసులకు గర్వకారణమని అన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్ కూడా జస్టిస్ నరసింహ న్యాయసేవల్ని గుర్తు చేశారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గ సభ్యులు జస్టిస్ నరసింహను ఘనంగా సన్మానించి శ్రీవారి ప్రతిమను అందజేశారు. గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 10 గంటలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అదే సమయంలో మహాసభల ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన 4 ఉపవేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు చలనచిత్ర గీతాలాపనలు మొదలు కానున్నాయి. ఈ కార్యక్రమాలు రాత్రి 11 గంటల వరకు జరుగుతాయని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్ తెలిపారు. ప్రధాన వేదిక ముందు ఏర్పాటు చేసిన రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో తెలుగు భాష ప్రాచీనత్వాన్ని ప్రస్ఫుటించేలా పురాతన సాహిత్యం, ప్రాచీన నాణ్యాలు, తెలుగు సంప్రదాయ వంటకాలకు సంబంధించిన కార్యక్రమాలు సందడి చేయనున్నాయి. రెండో రోజు వేడుకలకు మారిషస్ దేశాధ్యక్షుడు ధరం గోకుల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మహాసభల చివరి రోజైన సోమవారం ఉదయం కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, పలువురు మంత్రులు హాజరవుతారు. చివరి రోజు మహాసభల పోస్టల్ కవర్ను సీఎం ఆవిష్కరించనున్నారు. దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3% వాటా ఏపీ దక్కించుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదికలో వెల్లడించింది. తరువాతి స్థానాల్లో ఒడిషా 13.1%, మహారాష్ట్ర 12.8%గా ఉన్నాయి. గతంలో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర, ఒడిషాలను దాటి పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ 9.5%, గుజరాత్ 7.1% పెట్టుబడులతో తరువాతి స్థానాల్లో నిలిచాయి. పెట్టుబడుల కోసం వెంపర్లాడే రోజులు పోయి అవే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ, దేశీయ పెట్టుబడిదారులతో చురుకుగా జరిపిన సంప్రదింపులు ఫలితాన్ని ఇచ్చాయన్నారు. పెట్టుబడిదారులో దీర్ఘకాలిక భాగస్వామ్యాలు నిర్వహించడం, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం, పెట్టుబడులను త్వరగా గ్రౌండింగ్ చేయడం ఇక ముందు కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలవటం కూటమి ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు నాయకత్వ పటిమకు నిదర్శనమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కృత్రిమ మేధ వినియోగాన్ని మరింత పెంచి ఈ ఏడాది కేసుల విచారణను మరింత వేగంగా పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ తెలిపారు. 2025లో ఏసీబీ నమోదు చేసిన కేసుల వివరాలను వెల్లడించిన ఆయన అవినీతికి పాల్పడే వ్యక్తులు, సంస్థలపై నిరంతరం నిఘా పెట్టనున్నట్లు చెప్పారు. గతేడాదిలో మొత్తం 115 కేసులు నమోదు కాగా వాటిలో 69 నేరుగా లంచం తీసుకుంటుండగా పట్టుకున్నవేనని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 8, క్రిమినల్ మిస్ కండక్ట్ 7, రెగ్యులర్ ఎంక్వైరీలు 19, ఆకస్మిక తనిఖీలు 12 చేశామన్నారు. అవినీతి నియంత్రణలో ఏసీబీ కీలకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టు అతుల్ సింగ్ తెలిపారు. One of the focus area for ACB will be booking more DA cases against corrupt officers who are notoriously corrupt. మీ అందరూ అంటారు అప్పుడప్పుడు ACB వాళ్ళు బిగ్ ఫిష్ ని ఏం చేయటం లేదు. In the year 2026 our focus will be mostly on DA cases against inverted comma big fish. Honorable Chief Minister is very particular that ACB must make its best efforts to control corruption, fix corrupt officials, and not only fix corrupt cases lo involve aina officers compulsory conviction ravala. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు.
ఆలయంలో భక్తుల వసతి కోసం 100 గదుల నిర్మాణానికి కృషి చేస్తానని ఏడాదిన్నర క్రితం ఇచ్చిన హామీని ఇవాళ నెరవేర్చుకోనున్నారు. 35.19 కోట్ల రూపాయల టీటీడీ నిధులతో హనుమాన్ మాల విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం భవనాలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. కొండగట్టు ఆలయంలో భవనాల నిర్మాణ అంశాన్ని పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో చర్చించారు. ఫలితంగా ఆంజనేయ స్వామి మాల విరమణ మండపంతో పాటు 96 గదుల సత్రం నిర్మాణానికి టీటీడీ 35.19 లక్షలు మంజూరు చేసింది. ఇవాల్టి పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కొండగట్టు జేఎన్టీయూ కాలేజ్లోని హెలిప్యాడ్కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టు గుట్టపైకి వెళతారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఘాట్ రోడ్లో భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని బృందావనం రిసార్టుకు చేరుకుని జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ సిద్ధమైంది. ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టాయి. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీల పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. 10న తుది జాబితా వెలువరించనుంది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సంక్రాంతి సెలవుల కారణంగా కుదరకపోతే 20న విడుదల చేస్తారు. ఇందుకు అనుగుణంగా మిగతా ప్రక్రియ సజావుగా సాగేలా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సిద్ధమవుతోంది. తెలంగాణలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని రైతు కమిషన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో శుక్రవారం చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో రైతు కమిషన్ బృందం రేవంత్ రెడ్డిని కలిసింది. కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి కమిషన్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల్లో మరింత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పంట మార్పిడి విధానం, సేంద్రియ వ్యవసాయం చేసేలా రైతుల అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే కమిషన్కు అదనపు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణలో తృణధాన్యాలు, పప్పు దినుసుల సాగు తగ్గుతోందని, దాన్ని కాపాడుకోవాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ పంటల విషయంలోనూ రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. వరికి ఇస్తున్నట్లుగానే అవసరమైతే ఇతర పంటల వైపు వెళ్లే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆలోచన చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు కీలక నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న వేళ కోర్టు సూచనల మేరకు వాటర్, ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై జీఎస్టీ మండలి వచ్చే 15 రోజుల్లోగా సమావేశమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాలుష్యం కారణంగా ప్రజారోగ్యం క్షీణిస్తోందనే ఆందోళనలు, కోర్టుల జోక్యం, పరిశ్రమలు, రాజకీయ నాయకుల డిమాండ్ నేపథ్యంలో పన్నుల తగ్గింపును ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. ప్యూరిఫైయర్లపై పన్ను తగ్గింపునకు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మధ్య ఏకాభిప్రాయం అవసరమవుతుంది. ఈ ఉత్పత్తులను అత్యవసర వస్తువులుగా వర్గీకరించి జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎయిర్, వాటర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గించాలన్న ప్రతిపాదనపై సాధ్యమైనంత త్వరగా జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోవాలని గత నెల 24న ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మెక్సికోలో భూకంపం సంభవించింది. మెక్సికో సిటీలో ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ మీడియా సమావేశంలో ఉండగా భూమి ఒక్కసారిగా కంపించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అధ్యక్షురాలితో పాటు మీడియా ప్రతినిధులను నేషనల్ ప్యాలెస్ నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూ ప్రకంపనల ధాటికి 2 మరణించగా పలువురు గాయపడ్డారు. పసిఫిక్ తీరంలో శాన్ మాక్రోస్ పట్టణానికి సమీపంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మెక్సికో సిటీ వ్యాప్తంగా అధికారులు భూకంప హెచ్చరికలు జారీ చేశారు. భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భవనాల నుంచి పెంపుడు జంతువులతో సహా రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం దాటికి భారీ భవనాలు పేక మేడళ్లా ఊగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా అమెరికాలోని నార్త్ కరోలినాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ పన్నిన ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్టు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI తెలిపింది. స్థానికంగా ఉన్న ఓ దుకాణంపై జరగాల్సిన ఉగ్రదాడిని అడ్డుకున్నట్లు FBI వెల్లడించింది. ఈ ఉగ్రకుట్ర అమలుకు సిద్ధమైన 18 ఏళ్ల క్రిస్టియన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని FBI అధికారి పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నుంచి ప్రేరణ పొందిన అతన్ని బుధవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి జనవరి 7కు వాయిదా వేశారని తెలిపారు. 2022లో క్రిస్టియన్ మైనర్గా ఉన్నప్పుడు ఐరోపాలోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సభ్యుడితో సంబంధాలు కలిగి ఉన్నాడని FBI తెలిపింది.